మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంతో పాటుగా కూటమి ప్రభుత్వం ఇవాల్టితో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ రెండు అంశాలపై కూడా ఆయన ప్రధానంగా మాట్లాడబోతున్నారు. కూటమి 100 రోజుల పాలన ఏ రకంగా సాగింది అన్న దానిపై మాట్లాడడంతో పాటుగా లడ్డూ వివాదంపై కూడా ఆయన స్పందించబోతున్నారు. అంతేకాదు వలసలపై కూడా ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు జగన్. నిన్ననే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పవన్ కళ్యాణ్ని కలిసి జనసేనలో చేరారు. మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నారు అన్న సమాచారం నేపథ్యంలో దానిపై కూడా ఈ వలసలపై కూడా జగన్ స్పందించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీని చాలా ఇరకాటంలో పడేస్తున్న ప్రధానమైన అంశంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ గురించి మనం చెప్పుకోవచ్చు. వైసీపీ పాలనలో లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లోపించింది అన్న ఆరోపణలతో పాటుగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు ఒక్కసారిగా అగ్గిరాజేశాయి. జంతు కొవ్వుతో లడ్డూ ప్రసాదాల తయారీ జరిగింది అని చెప్పి యానిమల్ ఫ్యాట్ని వినియోగించారు లడ్డూ ప్రసాదం తయారీకి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక్కసారిగా భక్తుల మనోభావాల్లో కూడా మనం చాలా స్పష్టమైన మార్పు చూసాము. వాళ్ళంతా కూడా ఉలిక్కిపడ్డారు చంద్రబాబు చేసిన ఈ ఆరోపణలతో. తాజాగా అదంతా కూడా కుట్రలో భాగంగా జరుగుతోంది అని చెప్పి వైసీపీ దాన్ని ఖండిస్తోంది. ఇదే అంశంపై ఇవాళ జగన్ మధ్యాహ్నం ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు.